ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 12 అధ్యాయంలోని 3-4 శ్లోకముల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవ చింతనాపరులై మిక్కిలి శ్రద్ధతో కూడుకున్న వారే ఎవరు నన్ను ఉపాసించున్నారో వారే ఉత్తమ యుగులని నా అభిప్రాయం అన్నారు. అయితే ఈ రోజున 3-4 శ్లోకాలు ఇలా చెప్తున్నారు. ఏ త్వక్షరమనిర్దేశమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఏతు ఎవరైతే ఇంద్రియగ్రామం ఇంద్రియముల సమూహమును సంనియమ్య లెస్సగా స్వాధీనపరుచుకొని సర్వత్రా అంతటను సమబుద్ధయ సమభావము గలవారై సర్వభూత హితే రతాః సమస్త ప్రాణులకును హితమును కలుగజేయటం ఆసక్తి గలవారై అనిర్దేశ్యం ఇట్టిదని సూచింపగలవి కానిదియు అవ్యక్తం ఇంద్రియ గోచరము కానిదియు అంటే ఏ ప్రమాణం తెలియబడనది అచింత్యం చింతింపగలవి కానిది అంటే ఊహింప శక్యము కానిది కూటస్థం నిర్వికారమైనది అనగా ప్రపంచమునకు అధిష్టానమైనది అచలం చలింపనిది ధ్రువం నిత్యమైనది సర్వత్రగం చ అంతటను వ్యాపించినది అక్షరం నాశరహితమగు పరబ్రహ్మమును పర్యుపాసతే ధ్యానిస్తున్నారో తే వారు మాం ఏవా నన్ని ప్రాప్నువంతి పొందుతున్నారు. ఎవరు ఇంద్రియములన్నిటినీ బావుగా నిగ్రహించి అనగా స్వాధీనపరుచుకొని ఎల్లడలా సమభావము కలవారై సమస్త ప్రాణులకును హితమనచుడయందు ఆసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిది ఇంద్రియములకు గోచరము కానిది చింతింప అలవి కానిది నిర్వికారమైనది చలించనిది నిత్యమైనది అంతటను వ్యాపించి ఉన్నది అక్షర పరబ్రహ్మను ధ్యానించున్నారో వారు నన్ను పొందుతున్నారు. ఇక్కడ స్వామి చెప్తున్నారని ఇంకా వివరం. ఒకే పరమాత్మ సాకారముగాను నిరాకారముగాను ఉండుట వలన సగుణ ధ్యానమును కానీ నిగుణ ధ్యానమును కానీ లక్ష్యం ఒకటే అయి ఉన్నది. శ్రద్ధతోనూ నిర్మల భక్తితోనూ ఏ ప్రకారం ధ్యానించిన కానీ జనులు పరమాత్మని చేస్తారు. ఈ 2 శ్లోకాల్లో కూడా నిర్గుణ పరబ్రహ్మను ధ్యానించు వారిని గురించి చెప్పబడినది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.